నీట్ 2026 ఫలితాల్లో హనుమకొండ ఆకాష్ అకాడమీ విద్యార్థులు మరోసారి ప్రతిభ చాటారు. అత్యధిక మంది విద్యార్థులు మెరుగైన మార్కులు సాధించి ప్రభుత్వ ప్రముఖ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హత సాధించే స్థాయిలో నిలిచారని అకాడమీ యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన నిర్వాహకులు సంస్థ విజయ రహస్యాన్ని వివరించడంతో పాటు భవిష్యత్తులో మరింత మెరుగైన ఫలితాల కోసం ప్రత్యేక శిక్షణ అందిస్తామని వెల్లడించారు. పేరు రవికుమార్, మెడికల్ అకాడమిక్ హెడ్. సో నిన్న అర్ధరాత్రి రిలీజ్ అయినటువంటి నీట్ రిజల్ట్స్లో ఆల్ ఇండియా టాప్లో మొదటి 10 ర్యాంకులలో 4 ర్యాంకులు ఆకాష్ కైవసం చేసుకుంది. మొదటి ర్యాంక్, మూడవది, అలాగే 7, 8 ర్యాంకులు ఆకాష్కి దక్కాయి. అలాగే మొదటి 100 ర్యాంకులలో 42 ర్యాంకులు ఆకాష్కి మాత్రమే కైవసం అయ్యాయి. సో ఈ విధంగా చూసుకుంటే 40% ఆకాష్కి సంబంధించినటువంటి మార్క్స్ మాత్రమే వచ్చాయి. సో వాళ్ళకు మాత్రం ఇదే కంటిన్యూయేషన్. పోయిన సంవత్సరం గత ఏడాది చూసుకుంటే 100 లోపు 20 మంది ఉన్నారు. ఈసారి మాత్రం 42 ర్యాంకులు వచ్చాయి. సో ఇది ఇలానే కంటిన్యూ అవుతుంది. సో కమింగ్ అకాడమిక్ ఇయర్కి ఇది దాదాపు 50% రీచ్ అవుతుందని మా అధ్యాపక బృందం నుండి, అలాగే ఆకాష్ ఎండ్ నుండి, విద్యా సంస్థల నుండి, సో పిల్లలందరికీ, పేరెంట్స్కి ఇవే మా కృతజ్ఞతలు. కంగ్రాచులేషన్స్ ఆల్ ఆకాష్ స్టూడెంట్స్ ఆఫ్ 2025. ఎప్పటిలాగే ఈ లెగసీ కంటిన్యూ అవుతుంది. లాస్ట్ 4-5 ఇయర్స్ ఏదైతే లెగసీ ఉందో డిస్ట్రిక్ట్ టాపర్ రావడానికి, సేమ్ అదే కంటిన్యూ అవుతుంది. 652 హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయి. ఎవరైతే స్టూడెంట్ దీక్ష మా దగ్గర చదువుకొని హైదరాబాద్ వెళ్ళిందో, అదేవిధంగా 574 ఇద్దరికి వచ్చినాయి. 500 అబోవ్ 6 స్టూడెంట్స్కి వచ్చినాయి. 450 అబోవ్ ఇంకో 6 స్టూడెంట్స్కి వచ్చినాయి. ఓవరాల్గా 400 అబోవ్ 45 స్టూడెంట్స్కి వచ్చినాయి. లాస్ట్ ఇయర్ ఏదైతే 48 ఫస్ట్ కేటగిరీ ఏ కౌన్సిలింగ్లో మనకి ఏదైతే సీట్ వచ్చిందో ఎంబీబీఎస్, ఈసారి అది కంపల్సరీ దాటుతాం. 50+ or 60+ అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మేము చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాం. దీనికి మా విద్యార్థుల కృతజ్ఞతలు తెలుపుతున్నాం. వాళ్ళ కష్టానికి, వాళ్ళ పేరెంట్స్ కష్టానికి రిజల్ట్స్ వచ్చినాయి, పాజిటివ్ రిజల్ట్స్ వచ్చినాయి. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. నీట్ 2026 ఫలితాల్లో హనుమకొండకు చెందిన రేసో మెడికాన్ జూనియర్ కళాశాల విద్యార్థులు మరోసారి విశేష ప్రతిభ కనబర్చారు. పలువురు విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించి ప్రభుత్వ ప్రముఖ మెడికల్ కళాశాలల్లో ప్రవేశాలకు అర్హత సాధించే స్థాయిలో నిలిచారని కళాశాల యాజమాన్యం వెల్లడించింది. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించిన సంస్థ ప్రతినిధులు నాణ్యమైన శిక్షణ, అనుభవజ్ఞులైన అధ్యాపక బృందం వ్యక్తిగత పర్యవేక్షణే ఈ విజయాలకు కారణమని పేర్కొన్నారు. ఈ ఘన విజయాన్ని పురస్కరించుకొని నిర్వహించిన అభినందన సభలో విద్యార్థులు, తల్లిదండ్రులు, అధ్యాపకులు, సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు. నీట్ 2026 ఫలితాలలో అద్భుతమైనటువంటి రిజల్ట్ను రిజో మెడికాన్ అందించింది. నిజంగా ఒక చిన్న బ్రాంచ్, ఒక సింగిల్ బ్రాంచ్లో దాదాపుగా 65 నుంచి 70 మంది మెడికల్ సీట్లు సాధించే విధంగా అర్హత సాధించారంటే అది నిజంగా చాలా గర్వకారణం. వరంగల్ పట్టణంలో కన్వీనర్ రీతిలో ఇంతమంది డాక్టర్లు, కాబోయే డాక్టర్లను ఈ విద్యా సంవత్సరంలోనే 65 నుంచి 70 మందిని అందించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. నిజంగా కూడా ఈ సందర్భంలో మాకు చాలా సహకరించినటువంటి ఫ్యాకల్టీ బృందం, అంటే ఎంతో సీనియర్ ఫ్యాకల్టీ, వాళ్ళు ఎక్కువ సమయాన్ని వెచ్చించి వీళ్ళకు సంబంధించి కోచింగ్ అందించడం వల్ల ఈ యొక్క ఫలితాలు రావడం జరిగింది. ఇది అద్భుతమైనటువంటి విషయం. ఈ సందర్భంగా విద్యార్థి యొక్క తల్లిదండ్రులను కూడా మేము చాలా అభినందిస్తున్నాము. వాళ్ళు నమ్ముకొని మా దగ్గర వచ్చినందుకు ఈ రోజున సముచితమైనటువంటి న్యాయం వాళ్ళకు జరిగింది. నిజంగా ఒక 70 మంది డాక్టర్లు ఈ విద్యా సంవత్సరంలో అడుగుతున్నారంటే రాబోయే 8 సంవత్సరాల తర్వాత ఈ యొక్క 70 మంది మన వరంగల్ ప్రాంతం చుట్టుపక్కల సేవ చేస్తారనేటువంటి ఆలోచననే చాలా ఆనందం తెలియజేస్తూ ఉంది. సో ఈ సందర్భంగా మరొకసారి మా విద్యార్థులందరికీ కూడా మా యొక్క శుభాభినందనలు. థ్యాంక్ యూ. రిజో మెడికాన్ జూనియర్ కాలేజీ నీట్ రిజల్ట్స్ సందర్భంగా వరంగల్ రిజో మెడికాన్ జూనియర్ కాలేజీలో అత్యుత్తమైన చాలా మంది పిల్లలకు మంచి ర్యాంకులు రావడం జరిగింది. ఈ వరంగల్ పట్టణంలోనే రెజోనెన్స్ కళాశాల ఆధ్వర్యంలో రిజో మెడికాన్ జూనియర్ కాలేజ్ మేము స్థాపించడం జరిగింది. అందులో దేశవ్యాప్తంగా వచ్చిన నీట్ ఫలితాలలో ఈరోజు వరంగల్ రెజోనెన్స్ ఆధ్వర్యంలో రిజో మెడికాన్ జూనియర్ కాలేజీలో పిల్లలకు 655 మార్క్స్ నుండి మినిమం ఒక 70 మంది పిల్లల వరకు మాకు కాలేజీ నుంచి ఈరోజు ర్యాంకులు రావడం జరిగింది. చాలామంది ఈ విజయానికి సహకరించిన మాకు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు మా అధ్యాపక బృందం, మా ప్రిన్సిపల్స్ అందరికీ కూడా వాళ్ళందరికీ కూడా ఉదయపూర్వకంగా
ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ చరిత్రాత్మక ఫలితాలలో రిజో మెడికల్ జూనియర్ కళాశాల వరంగల్ పట్టణంలోనే చాలా ముందంజలో ఫస్ట్ ర్యాంకు సాధించినందుకు మా పిల్లలందరూ కూడా మేము అభినందిస్తున్నాం. ఈ ర్యాంకులు సాధించడానికి మాకు తోడ్పాటును అందించిన విద్యార్థిని తల్లిదండ్రులకు, మా శ్రేయోభిలాషులకు, మా మార్కెటింగ్ మిత్రులకు, మా ప్రిన్సిపల్స్కు మరియు మా ఫ్యాకల్టీ అధ్యాపక బృందంకు, రిజోనెన్స్ కళాశాల సందర్భంగా మాకు శ్రేయస్సును అందించిన మీ పత్రికా మిత్రులందరికీ కూడా మేము హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ విజయాలకి ముందుగా మేము ఈ కళాశాల స్థాపించడం చాలా కార్పొరేట్కు ధీటుగా వరంగల్లోనే అత్యుత్తమ పెద్ద కాలేజీ లెవెల్ల మేము కార్పొరేట్ ఏ మాత్రం తీసుకోకుండా ఈరోజు ఈ కళాశాల స్థాపించడం జరిగింది. ఇంతమంది విద్యార్థులు దేశంలో మంచి ఉన్నతమైన వాళ్ళ కోరిక మేరకు మంచి ఉన్నత స్థితిలో చేరుకొని వీరు వైద్య రంగంలో మంచి ముందంజలో ఉంటారని ఈ సందర్భంగా మేము కోరుకుంటూ ముగిస్తున్నాం. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కుటుంబ సమేతంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలిసిన శ్రీ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక దర్శనం కల్పించారు. ప్రత్యేక పూజల అనంతరం వేద పండితులు ఆశీర్వచనాలు అందించగా ఆలయ అధికారులు శేషవస్త్రం, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. దర్శనానంతరం దాస్యం వినయ్ భాస్కర్ 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్టు తెలిపారు. వరంగల్లోని శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా 3వ రోజు అమ్మవారిని ప్రత్యేక అలంకారాలతో కొలిచి విశేష పూజలు నిర్వహించారు. శుక్రవారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. శాకంబరి ఉత్సవాల విశిష్టతను ఆలయ ప్రధాన అర్చకులు వివరించగా భక్తి శ్రద్ధల మధ్య నవరాత్రి వేడుకలు ఘనంగా కొనసాగాయి. మధుమేహంతో బాధపడుతున్న వృద్ధుల్లో చిన్న పాదగాయాన్ని కూడా నిర్లక్ష్యం చేస్తే కాలు తొలగించాల్సిన పరిస్థితి వరకు వెళ్లే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరంగల్ జిల్లాకు చెందిన ఓ 81 ఏళ్ల వృద్ధుడికి కాలికి రక్త ప్రసరణ పూర్తిగా దెబ్బతినడంతో గ్యాంగ్రీస్ ఏర్పడిన అత్యాధునిక వాస్కులర్ బైపాస్ శస్త్రచికిత్స ద్వారా కాలును విజయవంతంగా కాపాడినట్లు వైద్యులు తెలిపారు. సకాలంలో సరైన చికిత్స తీసుకుంటే అవయవాన్ని రక్షించడంతో పాటు జీవన నాణ్యతను కూడా మెరుగుపరచవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. డాక్టర్ రంజిత్, వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్, యశోద హాస్పిటల్స్ మలక్పేట్. సో మన పేషెంట్ భద్రయ్య గారికి కాళ్ళల్లో తొడ రక్తనాళం కంప్లీట్గా మూసుకుపోవడం జరిగింది. ఇనీషియల్గా బెలూన్ పెట్టి ఓపెన్ చేయడానికి ప్రయత్నించాము, అది సక్సెస్ఫుల్గా ఓపెన్ అవ్వలేదు. అందుకే ఇమీడియట్గా బైపాస్ చేయాల్సి వచ్చింది. బైపాస్ అంటే మనకి 2 రకాలుగా ఉంటుంది. ఒకటి తన రక్తనాళం తీసి తనకే వేయడము, కానీ ఆ తీసిన రక్తనాళం జాగలో మళ్ళీ పుండు మానకపోతే ఇబ్బంది అవుతుంది. ప్లస్ పెద్ద వయసు కాబట్టి ఆర్టిఫిషియల్ ట్యూబ్ తీసుకొని తొడ దగ్గర ఒక 2 ఇంచులు, మోకాల దగ్గర ఒక 2 ఇంచులు చిన్నగా కట్ చేసి లోపల నుండి ఆ ఆర్టిఫిషియల్ ట్యూబ్ పాస్ చేసి ఆ బ్లాకేజ్ ఏదైతే ఉందో ఇక్కడ నుండి ఆ బ్లాకేజ్ ముందు నుండి కింద వరకు రక్త సరఫరా అనేది బైపాస్ చేయడం జరిగింది. చేసిన తర్వాత
ఇమీడియట్గా మనకు ఆన్ టేబులే రక్త సరఫరా అనేది పాదంలోకి వస్తుంది అనేది తెలిసింది. తర్వాత వెంటనే ఆ ఒక్క వేలు మాత్రం తొలగించి తర్వాత మనకు రికవరీకి కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఏజ్, షుగరు, బీపీ, కొంచెం బాడీలో ప్రోటీన్ తగ్గడము, ఇన్ఫెక్షన్, సెప్సిస్, క్రియాటినిన్ పెరగడము, ఇవన్నీ రీజన్స్ ఉండడం వల్ల కొంచెం డిలే జరిగింది. డిలే ఇన్ ద సెన్స్ రికవరీ అనేది డిలే అయింది తప్ప మనం మొత్తానికి ఆయన కాలు కాపాడగలిగాము. వితిన్ 1 month లోపు ఆయన లేచి నడిచేలాగా చేయగలిగాము. సో మీకు ఈ కేసు ఇక్కడ ఇంతగా చెప్పడానికి రీజన్ ఏంటి అంటే కాళ్ళల్లో రక్త సరఫరా కానీ, చేతుల్లో రక్త సరఫరా కానీ, బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో రక్త సరఫరా కానీ బ్లాక్ అయితే కాలు కానీ చేయి కానీ తీసేయాల్సిన అవసరం లేదు. ఆన్ టైం వచ్చేస్తే కాలు కాపాడగలుగుతాము, చేయి కాపాడగలుగుతాము. కొందరికి అప్పుడప్పుడు మనం చూస్తుంటాం బ్లాక్అవుట్ అవుతూ ఉంటాయి. అంటే ఒక 2 సెకండ్లలో ఏమవుతుందో ఏం కనబడకుండా ఉంటుంది. సో అది కూడా ఒక సైనే అన్నమాట. అంటే బ్రెయిన్కి వెళ్ళే రక్తనాళాల్లో అక్కడక్కడ బ్లాక్స్ ఉన్నాయని తెలుస్తుంది. సో అది మనం ముందుగానే పసిగట్టి బ్లాక్ని తీసేస్తే ఫ్యూచర్లో పెరాలసిస్ వచ్చే ప్రాబ్లమ్ని కూడా మనం అరికట్టవచ్చు. ఇవే కాకుండా యాజ్ అ వాస్కులర్ సర్జన్ మనం ఏమేమి ట్రీట్మెంట్ చేస్తామంటే మనకి ఎక్కువగా నిల్చుని ఉండేవాళ్ళు లైక్ టీచర్స్ కానీ, ఇప్పుడు మన మీడియా వాళ్ళు కానీ, పోలీస్ ఆఫీసర్సే కానీ, నర్సింగ్ స్టాఫే కానీ ఎక్కువసేపు నిల్చునే వాళ్ళకి కింద నుండి పైకి వెళ్ళే రక్త సరఫరా అనేది ఆగిపోయి కాళ్ళల్లో నరాలు తేలి ఎక్కువసేపు నిల్చుంటే కాళ్ళు వాపులు వస్తాయి, కొంచెం కలర్ చేంజ్ అవుతుంది, పుండ్లు అవుతూ ఉంటాయి. సో దాన్ని కూడా ఏ కట్టు లేకుండా ఎండోవాస్కులర్గా ట్రీట్మెంట్ చేస్తే ఇమీడియట్ పోస్ట్ ప్రొసీజర్ పేషెంట్ కెన్ వాక్ అండ్ కాళ్ళు సేవ్ చేయగలుగుతాం. నేను రిటైర్డ్ హెడ్ మాస్టర్ను. మాది నర్సంపేట. నేను 82 సంవత్సరాలు ఉంటాను. నాకు ఈ కుడికాలు 3వ వేలు కొద్దిగా వాసినాక ఇక్కడికి హన్మకొండ హాస్పిటల్కి వచ్చాను. అది కొద్దిగా కట్ చేశారు. ఆ తర్వాత నేను మొత్తం కాలు అదే చాలా బాధపడుతూ ఉండేవాడిని. అప్పుడు హైదరాబాద్ వెళ్ళండి, ఇక్కడ మీకు రక్త సరఫరా కావడం లేదు, ఆ నరం ఏదైతే ఉందో అది పనిచేయడం లేదంటే నేను యశోద హాస్పిటల్కి వెళ్ళాను మలక్పేటలో. అక్కడ రంజిత్ సారు నాకు డాక్టర్గా పనిచేశారు. దాన్ని ఆపరేషన్ చేసి తర్వాత రక్తనాళాన్ని ఇక్కడికి సరఫరా రక్తం అయ్యేటట్టుగా చేసి నాకు వచ్చేశారు. దాంతో నేను ఇప్పుడు కాలు బాగానే నడుస్తున్నాను. అయితే కొద్దిగా ఇబ్బంది ఉంది కానీ అప్పటిగా ఉండేటువంటి ఇబ్బంది లేదు. ఒకవేళ అట్లనే నేను లేట్ చేస్తే నా మోకాలు వరకు ఇక్కడికి కాలు తీసేసేటువంటి ఒక పరిస్థితి ఉండే. అది తప్పించిండ్రు, నాకు చాలా మేలు చేశారు. వారిని నేను ఎప్పుడు కూడా మర్చిపోను.